ఇది ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ ఛాంబర్. ఓకే, ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ లైట్. మనకి ఇప్పుడు యూవీ లైట్ తెలుసు కదా, అల్ట్రావైలెట్ లైట్, విజిబుల్ లైట్, ఇలా లైట్స్ ఉంటాయి కదా, అలా ఇది ఇన్ఫ్రారెడ్ లైట్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా లైట్స్, ఇవన్నీ ఐఆర్ లైట్స్. అంటే దీని నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మనకి వస్తుంది, మన బాడీకి తగులుతూ ఉంటుంది. మనం ఇందులో పడుకోవాలి, ఇక్కడ హెడ్ అండ్ అదంతా. సో పడుకుంటే మన ఓవరాల్ బాడీకి ఆ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది తగులుతుంది. సో అదేం చేస్తుంది అంటే, జనరల్ గా అదర్ లైట్స్ బాడీలో డీప్ వెళ్ళవు, ఇన్ఫ్రారెడ్ లైట్ మాత్రం డీప్ గా వెళ్తుంది. సో ఈ హీట్ మనకి డీప్ గా వెళ్ళేసరికి ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. వేడిగా ఉంటే బర్న్ అవుతుంది కదా, సో అలా బర్న్ అయిపోతుంది. సో ఇది మెయిన్ గా ఫ్యాట్ బర్నింగ్ కి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ ఏం చేస్తుంది అంటే మన మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మన డైజెషన్ పవర్ ని కానీ, ఓవరాల్ మెటబాలిజం, మన యాక్టివ్ స్టేట్ ని కానీ ఇంప్రూవ్ చేస్తుంది. సో అలా కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఇట్స్ ఆల్ ఓవర్ బాడీ కొనుక్కోవచ్చా ఇది? ఆల్ ఓవర్ ద బాడీకి అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను క్వశ్చన్ మర్చిపోయాను, ఇది థర్డ్ ఎక్విప్మెంట్ మనం ఇక్కడ చూపించిన వాటిలో. అంటే టిఫిన్ చేసి భోజనం చేసి ఇవి తీసుకోవచ్చా, లేకపోతే ఎనీ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దిస్? ఈ ఐఆర్ ఛాంబర్ ఎలా అయినా తీసుకోవచ్చు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఏ టైంలో అయినా ఇది చేసుకోవచ్చు. మనం ఫస్ట్ చూసిన క్రయోలైపోలైసిస్ మాత్రం ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ చేయకూడదు, అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉండాలి. లిక్విడ్స్ మనం తీసుకోవచ్చు, సాలిడ్స్ మాత్రం 3 hours గ్యాప్ ఉండాలి. ఎందుకు అంటే అది మొత్తం ఫ్యాట్ ని సక్ చేస్తుంది కదా, సో మనకి టైట్నెస్ అనిపిస్తుంది. అప్పుడే తినేసి వస్తే ఇంకా గాబరాగా ఉంటుంది, అందుకని